అలా చూస్తున్నావు? చచ్చిపోయి ఉంటాడు అనుకునేవాడు ప్రాణాలతో ఎలా తిరిగొచ్చాడు అనుకుంటున్నావా? నన్ను చంపడం నీ వల్ల కాదు కదా, నీ బాబు వల్ల కూడా అవ్వదు. ఓటనేది ఒకడి హక్కు. డబ్బులిచ్చి దాన్ని ఎవడూ కొనలేడు. ఎమ్మెల్యే పదం అంటే ప్రజల సమస్యల్ని గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్లే ఒక రిప్రజెంటేటివ్ మాత్రమే, అంతేకాని ఒక నియోజకవర్గానికి రాజు అని కాదు. జస్ట్ ఒక పనోడివి. నువ్వన్నీ మర్చిపోయావు కాబట్టే గుర్తు చేయడానికి పోస్టర్స్ వేశాం. బట్ నీకది అర్థం కాలేదు. ఇప్పటి వరకు నిన్ను మార్చాలనుకున్నానే గాని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని మార్చాలనుకోలేదు. ఇప్పుడు మారుస్తా. వచ్చే ఎలక్షన్ లో పోటీకి రెడీగా ఉండు. జరగబోయేది కలెక్షన్స్ కాదు, ఎలక్షన్స్. ఇతని పేరు వినయ్. ఇప్పుడు మన నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కళ్యాణ్ ప్రసాద్ మీద పోటీగా నిలబడుతున్నాడు. ఇక్కడే పుట్టినవాడు, మీ కష్టాలు తెలిసినవాడు. డబ్బులిచ్చి మీ ఓటును కొనలేకపోవచ్చు, కానీ మీరు వేసే ప్రతి ఓటుకి న్యాయం చేస్తాడు. ఇతన్ని గెలిపించి మీ అందరూ గెలుస్తారో, లేక మళ్లీ ఆ కళ్యాణ్ ప్రసాద్ కి ఓటేసి ఇంకో 5 ఏళ్లు అవినీతికి లొంగిపోతారో మీ ఇష్టం. బాబు, ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చే డబ్బులు కొట్టేస్తాం, కానీ ఇప్పుడు మీరు చేసే మంచి పనులు కొట్టేస్తాం. ఇప్పటి వరకు మాకు మంచి చేసే నాయకుడే కనబడలేదు బాబు. నిలవండి బాబు, ఈసారి మా ఓట్లన్నీ మీకు. అవునా? మీరేమో ఇక్కడ తీరిగా పేకాట ఆడుతున్నారు, అక్కడేమో మీ పైన పోటీకి రెడీ అవుతున్నారు సార్. ఒరే, డబ్బులు తీసుకుని ఓట్లేసే జనం ఉన్నంత కాలం వీటిని ఎవరు పట్టించుకోర్రా. మీరు నాటే చెట్టు నీడనిస్తుంది, మీరు వేసే ఓటు భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎవరికి ఓటేయాలో మీరే నిర్ణయించుకోండి. పంచర్లేస్తాం. ఏం బాబు, బండి పంచరా? అవునన్నా, కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. బండి పంచర్ వేస్తారా? చేస్తాం. రేయ్, రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యేరా. పంచర్ కొంచెం గట్టిగా వేయి. నువ్వు రోజు వెళ్లే దారిలో సడన్ గా ఈ రోజే బండి పంచర్ పడిందంటే తేడా కనిపించట్లేదు. దానికి తోడు ఈ రోజే పంచరేసేవాడు కరెక్ట్ గా ఇక్కడికి రావడం చిత్రంగా ఉంది కదా. అలాగే మీరు కూడా ఎలక్షన్ లో నిలబడ్డాం, చిత్రంగా లేదు? మీరంటే ఎమ్మెల్యే సార్, అసెంబ్లీకి పోతారు, మేమెక్కడికి పోతాం సార్? మళ్ళీ రౌడీజానికి వెళ్తాం. వెళ్తే ఏం జరుగుద్ది? చంపుకోవడాలు, నరుక్కోవడాలు, హత్యలు, మానభంగాలు. మేము చంపేది, నరికేది ఎవరినో తెలుసా? నీ ఫ్రెండ్స్ నే. మీ లీడర్ సూర్యాన్ని అతి దారుణంగా చంపుతాం. తర్వాత మిగిలేది ఎవరో తెలుసా? మీతో తిరుగుతారు కదా ఆ తెల్లతోలు పిల్లలు. కావలసినంత వాడుకుని అనుభవించి ముంబై రెడ్ లైట్ ఏరియాకి తీసుకెళ్లి అమ్మేస్తాం. ఆలోచించుకో. రండ్రా. మీ అందరికి ఒక విషయం చెప్తాను, కానీ ఎవరు కోపడకూడదు. అయితే మేం కోప్పడే విషయం ఏదో చెప్పబోతున్నాం అన్నమాట. అది కాదురా. మరేంటో చెప్పరా, చెప్పు. మనం ఎలక్షన్స్ లో నిలబడట్లేదు. రై, నిజం చెప్పు. నిన్నెవరైనా బెదిరించారా? అలాంటిదేం లేదురా, మనం ఎలక్షన్స్ లో నిలబడట్లేదు అంతే. రై, నీ కళ్ళలో ఏదో భయం కనిపిస్తోంది, అదేంటో చెప్పు. అవునరా, భయపడుతున్నా. అయితే ఇప్పుడేంటి? ప్రాణం అంటే భయం ఉన్నోడివి ఎందుకురా ఎలక్షన్స్ లో నిలబడతానని ఒప్పుకున్నావు? రేపే నామినేషన్ కి లాస్ట్ డేట్. రేపు 3 గంటలకి ఎంఆర్ ఆఫీస్ దగ్గర అందరం వెయిట్ చేస్తూ ఉంటాం. నువ్వు వస్తున్నావు, నామినేషన్ వేస్తున్నావు. కాదు కూడదు అంటే వీళ్ళందరి సంగతి నాకు తెలీదు. నేను మాత్రం నిన్ను చంపి సముద్రంలో పడేస్తా. గుర్తుపెట్టుకో, రేపు సాయంత్రం 3 గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్ రండ్రా. వినయ్, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఏమైంది వీడికి? అసలు వాడి గురించి వాడు ఏమనుకుంటున్నాడు? ఫోన్ నాట్ రీచబుల్, మెసేజ్ కూడా వెళ్ళట్లేదు.
కార్యక్రమానికి ఉపయోగపడతాయి. నమస్కారం ఓటర్ మహాశైలారా, మీ అమూల్యమైన ఓటును నాకే వెయ్యాలి. వేస్తారు, మీరే వేస్తారు. మంచి ముహూర్తం దాటక ముందే నామినేషన్ వేసొస్తా. నమస్తే. వినయ్కి మళ్ళీ ట్రై చేయి. ఏంట్రా టైం అవుతుంది, వాడు ఇంకా రాలేదు. తమ్ముడు, మీ క్యాండిడేట్ ఇంకా రాలేదనుకుంటా. రావుకాలం రాబోతుంది. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. అరెస్టా? ఎందుకు? నేనేం చేశాను సార్? స్టేషన్కి రా, చెప్తాం. అరెస్ట్ చేస్తున్నారు. సూర్య తీసుకురా. సార్ అసలు ఏం జరుగుతోంది సార్? జరుగుతుంది కాదు, నువ్వు జరిపించింది. కత్తిసుకోరా. ఇన్స్పెక్టర్ గారు, మా తమ్ముడితో కొంచెం మాట్లాడాలి. ఓకే సార్. తమ్ముడు, నీకే బుర్ర ఉందనుకున్నావు. నీ రేంజ్ కాకపోయినా నాకు కూడా ఒక చిన్నది ఉంది. నువ్వు యూజ్ చేసిన ఆయుధాన్నే నేను యూజ్ చేశాను. సోషల్ మీడియా. రేపే నామినేషన్ కి లాస్ట్ డే. నువ్వు వస్తున్నావు, నామినేషన్ వేస్తున్నావు. కాదు కూడదు అంటే నేను మాత్రం నిన్ను చంపి సముద్రంలో పడేస్తా. తమ్ముడు, పాలిటిక్స్ అంటే ఆ సముద్రం లాంటిది. దీంట్లో ప్రయాణించాలంటే షిప్ అయినా ఉండాలి, లేకపోతే బోట్ అయినా ఉండాలి. నువ్వు ఒట్టి చేతులతో ఈదాలనుకున్నావు, సముద్రం మధ్యలో మునిగిపోబోతున్నావు. నీలాంటి పనికిరానోడికేరా బోట్లు షిప్పులు కావాలి. నాకు అవసరం లేదు. నిన్ను నేను వేటాడి వెంటాడి పట్టుకుంటాను. ఎందుకంటే నేను సొరచాపన్రా. వాడు నిజంగా సొరచాపేరా. తీసుకొచ్చాడు, పడేశాడు, ఇంకా ఏం చేస్తాడు? అరే పదండ్రా. ఏది ఏమైనా వాతావరణం మాత్రం భలే ప్రశాంతంగా, కడుపులో గడబడిగా ఉంది. ఎక్కడే బయటకు వచ్చేసేటట్టుంది. అన్నా ఈ వయసులో ఎర్లీ మార్నింగ్ టెన్షన్ గా గంట కొడుతుందంటే నీ హెల్త్ కండిషన్ సూపర్ అన్నా. అందరికి ఒకేసారి వచ్చేస్తా. ఇక్కడ దడేలు మన వస్తుంది. మా శబ్దాల ముందు నీ శబ్దం వాళ్ళు ఎక్కేంట్రా. గలగల గలగల పాటలలో ఏమి నీకు
దీంట్లో ఏంటయ్యా ఏదో పనులు జరగనుకున్నాను. నేను మాత్రం పావు అనుకున్నానా? నేను కూడా జరగనుకున్నా. పామంటే ఇంతుంటదా నీ అబ్బా? ఒరే పొగడా, అది పడుకునే పాము ఉంటది. నీకు తల్లి పావుకి పిల్ల పావుకి తేడా తెలీదా? పిల్ల బిత్తరి ఎదవా. రేయ్ నీ పడుకునే మీ అమ్మల కడుపుల మాట. సరిగ్గా దొడ్లోకి వెళ్ళవరు, సరిగ్గా స్నానం చేయలేవరు. ఏంట్రా మాకు పరిస్థితి? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 120 మంది ఎమ్మెల్యేలను ప్రీ ప్లాన్ గా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇదంతా చేసింది నేనే అని జనానికి కానీ మీడియాకి కానీ తెలిస్తే ఇన్నేళ్లు కష్టపడిన నా పొలిటికల్ కెరియర్ సర్వనాశనం అయిపోతుంది. మీరేం వరి అవ్వకండి సార్. ఇక ఈ విషయం నాకు వదిలేయండి. కిడ్నాపర్ల నుండి ఎమ్మెల్యేలను ఎలా సేఫ్ గా తీసుకురావాలో నేను చూసుకుంటాను. కిరణ్ సార్. ధ్రువ ఎక్కడున్నాడో ఇమ్మీడియట్ గా వచ్చి నా ఆఫీస్ లో నన్ను కలవమని చెప్పండి. ఓకే సార్. ఉంటాను సార్.